మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సప్పిడి నరేష్ను నియమించారు. ఈ సందర్భంగా మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన బీజేపీ పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్తో పాటు సీనియర్ నాయకులు సంజీవరావు మాట్లాడారు. సప్పిడి నరేష్ మాట్లాడుతూ బీజేపీ మందమర్రి పట్టణ అధ్యక్షునిగా నియమించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీలు మారినప్పటికీ మందమర్రి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని, మందమర్రి పట్టణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ మాత్రమే కృత నిశ్చయంతో ఉందని, ఎమ్మెల్యేలుగా ఎవరు గెలిచినప్పటికీ మందమర్రి పట్టణాన్ని ఇసుమంతా కూడా అభివృద్ధి చేయలేదని, అంతేకాకుండా లేదర్ పార్క్ భూములనే కాకుండా అనేక సింగరేణి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని అన్నారు. మందమర్రి పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల వెంటే ఉంటానని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు సంజీవరావు మాట్లాడుతూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలో దేశం 5వ ఆర్థిక శక్తిగా రూపొందిందని అన్నారు. దేశ ప్రజలకు రక్షణ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే లభిస్తుందని ప్రజలందరూ గ్రహించారని, ప్రజల రక్షణ, దేశ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగునూరి వెంకన్న గారి నాయకత్వం, భారత్ మాతా కీ భారత్ మాతా కీ, రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ. ముఖ్యంగా మందమర్రి పట్టణంలో ఉన్న నా బీజేపీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ ఎదుగుదలకై ప్రతి ఒక్కరం కలిసికట్టుగా అందరినీ మమేకం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తా. దానికి పెద్దలు మల్లాల రాయమల్లన్న కానీ, సీనియర్ నాయకులు దీక్షితులు గారు కానీ, మోహన్ అన్న కానీ, ఎవరున్నా వారందరినీ కలుపుకొని వాళ్ళ సలహాలు, సూచనల మీదుగా భారతీయ జనతా పార్టీ మందమర్రిలో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేష్ గౌడ్ గారు, మన ప్రియతమ నాయకుడు రఘునాథ్ వెర్రబెల్లి గారు, దుర్గం అశోక్ గారు, డివి దీక్షితులు గారు, సంజయరావు గారు నాపై నమ్మకంతో మరొకసారి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మందమర్రి టౌన్ 24 వార్డులు, 42 పోలింగ్ బూతుల్లో ఉన్న సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. కేవలం పార్టీలు మారాయి, పాలన మారింది తప్ప నాయకులు ఎట్లున్న నాయకులు అట్లనే అదే నాయకత్వాన్ని ఈరోజు ఇక్కడ మెయింటైన్ చేస్తాను. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణం చెన్నూరు నియోజకవర్గానికే ఒక గుండెకాయ లాంటిది. అలాంటిది ఇక్కడి మందమర్రిని అసలు ఏ విధమైన డెవలపింగ్కు నోచుకోలేని పరిస్థితిలో ఈరోజు మందమర్రి పట్టణం ఉన్నది. ముఖ్యంగా మా నాయకులు పెద్దలు వాళ్ళే చెప్పారు. కానీ నియోజకవర్గానికి సంబంధించి మన మందమర్రికి సంబంధించిన చిన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యంగా మన చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు అదే భారతీయ జనతా పార్టీ మాతో ఉన్నప్పుడు ఇదే మందమర్రిలో ఇండ్లు కూలిపోయిన వారికి మొత్తానికి చెట్ల కింద ఉన్నవారు కూడా వారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఈరోజు వారికి తెలియదా, మళ్ళీ అధికారంలో ఉన్న వారికే ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ లేని వారి పరిస్థితి. మరి అధికార పార్టీ ఎవరున్నా కానీ వారికి సంబంధించిన వారికే కేవలం కాంగ్రెస్ నాయకులకే, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తాను. మరి వివేకన్న, మీకు తెలుసు కదా, 4.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నావు. ప్రతిపక్ష హోదా మెయింటైన్ చేస్తూ ఇక్కడి సమస్యలు మొత్తం పూర్తిగా తెలిసిన వ్యక్తివి మీరు.
మరి ఈరోజు అధికారం వచ్చిన వాళ్ళే మళ్ళీ మీరు అదే ఒంటెత్తి పోకడ పోతే ఇక్కడి ప్రజలు నిన్ను ఖచ్చితంగా క్షమించరు. మందమరి ఓటుకు తప్ప, కేవలం ఓటుకు తప్ప మందమరి ఓటర్లు దేనికి పనిచేయరా? మరి ఎందుకు మందమరి మీద మీకు ఇంత కక్ష? కేవలం మీటింగ్లకు తప్ప ఇక్కడి ప్రజలు దేనికి పనిచేయరా? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నాడు నుండి నేడు దాకా ఇక ముందు కూడా ఖచ్చితంగా ప్రజల పట్లనే ఉంటుంది. భారతీయ జనతా ఎదుగుదల కోసం, డెవలపింగ్ కోసం ఖచ్చితంగా ఎవరినైనా ఎదిరియడానికి భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ముందే ఉంటుంది. మరి ఎందుకు మందమన్ని దీన్ని ఇంత చిన్న చూపు చూస్తాను? షోప్ టాప్లకైనా ఈ మందమని వాడుకోవడం. 24 వార్డులలో ఎక్కడ మీరు వేసింది ఏంటి? స్థానిక టీఆర్ఎస్ చేసిందని ఇప్పుడు చేసిన మీరు వచ్చి 18 నెలలు అవుతుంది. కేవలం ఓపెనింగ్లు చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ ఓపెనింగ్లకైనా మందమరి పట్టణం ఇక్కడ ఏ విషయంలో మీరు స్పందించి ఇక్కడ మీరు వచ్చిన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలేవి? లెదర్ పార్కుకు సంబంధించి మీతోటే మీరు ఎప్పుడు పార్టీలకు వచ్చినామో అప్పుడు కూడా మీరు పార్టీలకు వచ్చిన వెంటనే లెదర్ పార్కుకు సంబంధించి స్వయంగా మేమే తీసుకెళ్ళాం. ఇప్పుడు అది 25 ఎకరాల భూమి ఇస్తే ఎక్కడి దాకా కబ్జా కిందికి, అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అధికారం ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అదే భూములను కబ్జా చేసుకుంటూ అది 25 ఎకరాల భూమి ఇప్పుడు 25 ఎకరాలు ఉన్నదా? మరి ఎందుకు మందమని చిన్న చూపు చూస్తారు? ఆయన షోప్ టాప్ చేసినట్టే మీరు కూడా అదే ఎత్తాలా? 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్న పెద్దలు మీరు, నలుగురు కూడా ఇక్కడ ఉద్యోగం లేని పరిస్థితిలో ఉంది. విసికెక్కి కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద విసికెక్కి కేవలం కాంగ్రెస్కు ఓటేస్తే ఇలా మీరు కూడా అదే ఉంటుంది పోకట ఓటు. కేవలం పదవుల కోసమే తిరుగుతున్నారు తప్ప ఇక్కడి ప్రాంత ప్రజల కోసం మొత్తానికి ఆలోచించలేదు. మరి దీనిపై ఖచ్చితంగా మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఖచ్చితంగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క విషయం మీకు తెలుసు. దీనికోసం మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాబో కాలంలో ఇదే ఉంటే పోకట మీరు పోతే ఖచ్చితంగా ఉద్యమం మందమని ఉండే స్టార్ట్ చేస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి. మందమరి పట్టణ నూతన అధ్యక్షుడిగా జిల్లా పార్టీ నియమించబడినటువంటి, రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం నియమించబడినటువంటి సప్పిడి నరేష్ గారికి జిల్లా పార్టీ తరఫున, పట్టణ పార్టీ తరఫున వారికి ముందుగా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ దేశం ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంది. నిజంగా అసలు నరేంద్ర మోడీ గారు అంటూ అనేవారు లేకపోతే ఈ ప్రజల పరిస్థితి ఏంది, ఈ దేశ పరిస్థితి ఏందని చర్చించుకునే స్థాయికి 10 సంవత్సరాల్లో వారి పరిపాలన చూసి చర్చించుకునే స్థాయికి వచ్చింది. ఇలా ఏ గల్లీకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అసలు మనకు మోడీ గారు లేకపోతే మన పరిస్థితి ఏందని ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా ఊహించినటువంటి కార్యక్రమాలు. అది ఆర్టికల్ 370 రద్దు అయితేనేమి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయితేనేమి, ఇప్పుడు తీసుకున్నటువంటి వక్ఫ్ బోర్డు సవరణ కావచ్చు, 1 నేషన్ 1 ఎలక్షన్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఈ విధంగా భారతదేశంలోని మెజారిటీ ప్రజల అభిప్రాయ ప్రకారం వారి యొక్క పరిపాలన సాగుతూ ఉంది. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించిందంటే వారి యొక్క రాజనీతిజ్ఞకు, దార్శనికు. ఇలా ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ప్రపంచంలోని దేశాలన్నీ కూడా భారతదేశం వైపు, ఒకసారి భారతదేశం ఈ స్థాయిలో ఎలా ఉంది అని చెప్పేసి చర్చించుకునే స్థాయికి ఎదిగింది. గతంలో అనేక ఉగ్రదాడులు జరిగినాయి. అయ్యో ఉగ్రదాడి చేయడం వల్ల 100ల మంది ప్రాణాలు పోయినాయి, 1000 మంది ప్రాణాలు పోయినాయని చర్చించుకున్నాం, పాపం అనుకున్నాం, నివాళులు అర్పించినాం. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతదేశంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగితే ఆ ఉగ్రదాడి మతం పేరు మీద నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి వారు చంపేస్తే ఇవాళ మన దేశం ఏం చేసిందని చెప్పేసి ప్రజలందరూ చూశారు. ఆపరేషన్ సింధూర్ పేరు మీద 100ల మంది టెర్రరిస్టులను మన దేశంలోనే ఉండి పాకిస్తాన్లో ఉన్న 100 మంది టెర్రరిస్టులను ఇలా హతం చేసినటువంటి సంఘటన మనం మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఏదైతే తల్లులకి తన యొక్క సింధూరాన్ని కోల్పోయినటువంటి తల్లులకి ఈరోజు ఎంతో కొంత సాంత్వన కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. నిజంగా ఈరోజు ఇంకా ఇది యుద్ధం ముగిసిపోలేదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.
పాకిస్తాన్కి ఒక రకమైన హెచ్చరిక పంపేయడం జరిగింది నిన్న. మరొక్కసారి టెర్రరిస్ట్ అటాక్ జరిగితే, ఉగ్రదాడి జరిగితే అది యుద్ధంగా భావిస్తాం. అంటే మరొకసారి ఈ ఉగ్రదాడి జరిగితే అది పాకిస్తాన్ చేయించినట్టే, పాకిస్తాన్ మీద మేము వెంటనే యుద్ధం ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ పాకిస్తాన్తో చర్చలు అనేవి ఉంటే అది పిఓకేని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను వదులుకుంటేనే చర్చలు, ఈ ఉగ్రవాదుల్ని ఆ దేశం నుంచి వెలివేస్తేనే చర్చలు అని చెప్పేసి చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇందులో వేరే దేశానికి జోడించడం జరిగింది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉంది. నిజంగా ప్రపంచానికి చాటి చెప్పిన మన యొక్క బలాన్ని మనలో కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు వెనక్కి వచ్చారా, ఏమైంది, ఏం జరిగింది అనేది. వెనక్కి రావడం కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ మన యొక్క సైనిక బలాన్ని, మనకు ఉన్నటువంటి శక్తిని మనం చాటి చెప్పినాం. ఇది మామూలు శక్తి కాదు. మనం వాళ్ళు పంపిన అనేక డ్రోన్లను, మిసైల్స్ని మనం చాలా పటిష్టంగా ఎదుర్కొని ఎటువంటి నష్టం జరగకుండా వాటిని మనం కూల్చిపడేయడం జరిగింది. మన దేశంలో ఉండి వాళ్ళ స్థావరాలపై మన మిసైల్స్ పంపించి వాళ్ళని నాశనం చేయడం జరిగింది. అంటే ఇవాళ ఒక రకంగా అమెరికాలో ఉన్నటువంటి GPS సిస్టమ్ కావచ్చు, రష్యాలో ఉన్నటువంటి గ్రోవిస్ సిస్టమ్ కన్నా ఒక మంచి సిస్టమ్ ఇవాళ భారతదేశం దగ్గర ఉన్నది. కాబట్టే అంత చాలా ఒక నిర్ణయాత్మకంగా ఖచ్చితత్వంగా అక్కడ డ్రోన్లను వదిలేసి మన ఉగ్రవాదులను చంపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హాని కలగకుండా. నిజంగా మనం దాడి చేయాలనుకుంటే పాకిస్తాన్ నాశనం అయిపోతుంది. ఇలా మన బలాన్ని మనం చూపించడం జరిగింది. కానీ మనకున్నటువంటి మానవత దృక్పథంతో పాకిస్తాన్ ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు మాత్రమే మనం వేరువేశాం. కానీ రాబో రోజులలో పాకిస్తాన్ ఇదే పిచ్చి పని చేస్తే తప్పకుండా ఉగ్రదాడి జరిగి ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ని లేపేయడానికి భారతదేశం యొక్క శక్తి ఉందని చెప్పేసి మనం మాత్రం ఇవాళ నిరూపించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ భారతదేశం వైపు అనేక దేశాలు చూస్తున్నటువంటి క్రమంలో మిగతా అన్ని దేశాలు కూడా ఇంత యుద్ధంలో కూడా 57 దేశాల ఇస్లామిక్ ఒక యూనిటీ కూడా ఎక్కువగా మెజారిటీ దేశాలు కూడా ఇలా భారతదేశానికి సంఘీభావంగా ఉన్నాయంటే ఇలా భారతదేశం ఎటువంటి దౌత్యనీతిని ప్రవర్తిస్తుంది, మోడీ గారి యొక్క దౌత్యనీతి ఎంత గొప్పదో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఆ దేశంలో పార్టీ పరిస్థితి, మన ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంటే నిజంగా మా మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ వివేక్ గారు ఎటువంటి పాలన చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. నేను అనేక అంశాలకు పోకుండా ఒకటే అడుగుతూ ఉన్నా. వారం రోజుల క్రితం ఒక అకాల వర్షాలు పడడం వల్ల మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరి యొక్క వరిధాన్య కొనుగోలు కేంద్రాల్లో ఉండి మొత్తం తడిసిపోయినటువంటి సందర్భం. కనీసం వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక అధికారి రాలేదు, ఒక నాయకుడు రాలేదు, కనీసం ఓదార్పు చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గరికి వచ్చి మేమున్నామని ఒక భరోసా ఇవ్వలేకపోయారు. నువ్వేం పరిపాలన చేస్తున్నావు, నువ్వేం ఆలోచన చేస్తున్నావు, నీకు రైతు కన్నా గొప్ప పని ఇంకేముంటుంది? ఇలా రైతు అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు ఆ రైతు కొనుగోలు కేంద్రాలలో. తెల్లారి అనేక మీడియాలు వచ్చినాయి, చూపించారు, నీకు కూడా చూసుంటావు. మరి ఈ మన్నమరి మండలంలో కావచ్చు, చెన్నూరులో కావచ్చు, అనేక మండలాల్లో జరిగినటువంటి నష్టాన్ని నువ్వు చూసినావు. మరి కనీసం నువ్వు రైతు దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోయినావు, ఎందుకు వాళ్ళకు భరోసా వేయలేకపోయినావు అని మేము అడుగుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉన్న వరి ధాన్యాన్ని తొందరగా లిఫ్ట్ చేయించి తడిచిన ధాన్యాన్ని కూడా తొందరగా కొని వాటికి ఎటువంటి నష్టం కలగకుండా వాటికి తొందరగా డబ్బులు వచ్చే విధంగా ధాన్యాన్ని తొందరగా కొనాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్. ముందుగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొని అమరులైనటువంటి జవానులకు భారతీయ జనతా పార్టీ మరియు దేశ ప్రజల తరపున నివాళులు అర్పిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో మరి అనేకమైనటువంటి సమస్యలతోటి ప్రజలు సతమతమవుతూ ఉంటే మరి మార్పు కోసం, ప్రజల అభివృద్ధి కోసం అని ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ ఉంటే మరి ఆ మోసానికి వత్తాసు పలుకుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు మరి కులపిచ్చితోటి రాష్ట్రంలో పర్యటన చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేరు అనేది మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్నికలు అయిపోయి సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్నా మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 40,000 ఉద్యోగాల హామీని మరి ఏమైందని ఇవాళ మేము గౌరవ శాసనసభ్యుని గారిని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికలైపోయి సంవత్సరాల కాలం, ఈ సంవత్సరాల కాలంలో యువతకి ఇస్తానన్న ఉద్యోగాలు పక్కన పెట్టి మరి వారి కుటుంబంలో
వారి కొడుకు ఉద్యోగం కల్పించుకునేదానికి శతవిధాల ప్రయత్నం చేసి విజయవంతమై మరి వాళ్ళ ఆయనకు మంత్రి పదవి కోసం మరి కులాన్ని ముందట పెట్టుకొని ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఒక వర్గానికి కానీ కులానికి కానీ మతానికి కానీ నేను సపోర్ట్ చేయనని రాజ్యాంగం మీద మరి ఒట్టేసి ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యులు గారు మరి ఇవాళ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వారు ప్రవర్తించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ గత ప్రభుత్వం మరి 500 రూపాయల కోట్లతోటి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పించేదానికి మరి ఆనాడు కేటీఆర్ గారు శంకుస్థాపన చేస్తే ఇవాళ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కనీసం ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో 500 కోట్ల రూపాయలతో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మరి ఎందుకు నిర్మించలేకపోయారని మేము అడుగుతూ ఉన్నాం. 2004లో మరి లెదర్ ఫ్యాక్టరీ వారి తండ్రి గారు కాకా వెంకటస్వామి గారు మరి కేంద్ర మంత్రిగా ఉండి శాంక్షన్ చేయించినటువంటి లెదర్ ఫ్యాక్టరీని కూడా ఇప్పటి వరకు మరి ప్రారంభించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ మందమరి పట్టణంలో మరి ప్రతి ఎన్నికల ముందు మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తామని హామీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరి హామీని కూడా తుంగలో దొక్కిరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి నియోజకవర్గంలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించేదానికి ఇక్కడ ఎమ్మెల్యే గారు కృషి చేస్తలేరనేటువంటిది జగమెరిగిన సత్యం. అదేవిధంగా ఇవాళ పట్టణంలో రోడ్లు వేస్తే మూలాల ముచ్చటగానే మరి రోడ్లను పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీ